శ్రీ మాత్రే నమ. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? లేకపోతే తప్పనిసరిగా చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఏమైనా సూచనలు చేయాలన్నా నాకు కింది నెంబర్లతో సంప్రదించవచ్చు. తర్వాత నాకు మెసేజ్ ద్వారా కూడా నాతో మాట్లాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జాతకాలు చూడాలన్నా, పొంతనలు చూడాలన్నా, ఎనీ డౌట్ క్లారిఫై చేసుకోవడానికి క్రింది నెంబర్లో మీరు సంప్రదించండి. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17 సంవత్సరంలో అడుగు పెట్టేశాం. 16 సంవత్సరాలు పూర్తయిపోయాయి. అందుకని ఎవరికైనా సరే మీ బంధువులకు గానీ, మిత్రులకు గానీ, మీ ఇంట్లో గానీ పెళ్లి కాని పిల్లలు ఎవరైనా ఉన్నా, ఒకవేళ మొదటి పెళ్లి గానీ, రెండో పెళ్లి గానీ, అబ్రాడ్ మ్యాచెస్‌కి గానీ, హిందువులైతే చాలు ఎవరైనా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గంగణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. 1/5/2025, 31/5/2025 ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచారము ఏ విధంగా ఉండబోతోంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉన్నాయా ఈ మాసంలో తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే బుధుడు 7వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదేవిధంగా ఈ నెలలోనే రవి చూస్తే రవి సంక్రమణం జరగబోతోంది. వృషభ రాశిలోకి రవి సంక్రమణం జరగబోతోంది. ఎన్నో తారీఖున అంటే 15వ తారీఖున. అదేవిధంగా రాహు చూస్తే 19వ తారీఖున కుంభంలోకి ఆయన ఎప్పుడు కూడా వక్రగతిన పెడతాడు కాబట్టి కుంభంలోకి ఆయన ప్రవేశించబోతున్నాడు. అంటే మీనరాశి నుంచి కుంభంలోకి ఆయన ప్రవేశిస్తారు. అదేవిధంగా బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. బుధుడు 24వ తారీఖున వృషభ రాశిలోకి సంచారం చేయగలుగుతున్నాడు. అందువలన ఈ విషయాలన్నీ గమనించండి. రాహు ఎప్పుడైతే మారాడో మనకి కేతువు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ విషయాన్ని కూడా మీరు గమనించండి. 19వ తారీఖున కుంభంలోకి రాహువు, సింహంలోకి చూసినట్లయితే కనుక కేతువు రావడం జరుగుతుంది. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో మరి తెలుసుకుందాం మరి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారికి స్వాగతం. మాసఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుంది, ధనుసు రాశిలో ఉన్నటువంటి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం మరి తెలుసుకుందాం మరి. చూస్తున్నట్లయితే ధనుసు రాశి వారికి 4th హౌస్లో శుక్రుడు, రాహువు, బుధుడు, శని భగవానుడు. అదేవిధంగా చతుర్థ గ్రహ కూటమి కనబడుతుంది. పంచమంలో రవి గారు, అదే షష్టమంలో చూసినట్లయితే చంద్రగురువులు, అదేవిధంగా సప్తమ అష్టమంలో చూస్తే కుజుడు, నవమ దశమంలో చూస్తే కేతువు. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అనే విషయాన్ని మాసంలో తెలుసుకుందాం మరి. ఒకానొక సందర్భంలో ప్రతిరోజు కూడా విడవకుండా మానకుండా ఏమిటిది మనకేనా ఈ యొక్క ప్రభావం, గ్రహ ప్రభావం అని ఆలోచనతో, ఆవేశంతో, బాధతో క్రిందటి మాసంలో రకరకాల ఫీలింగ్స్ అన్నీ కూడా ధనుస్సు రాశి వారు చిన్న చిన్నగా కొంచెం 2 నెలల నుంచి కొంచెం ఇబ్బందుల పాలుగా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క మాసంలో చెప్పాలంటే కనుక కొంచెం రవి గురువులు ఇద్దరు కూడా వలన మీకు మంచి ఆనందం కలిగేటటువంటి అవకాశం కనపడుతోంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కుజ, శని, రాహు సంచారాలు చూస్తేనేమో రాహు కూడా మనకేమిటంటే 4th హౌస్లో ఉన్నాడు. ఆయన కూడా 3వ ఇంట్లోకి రాబోతున్నాడు. అప్పటి వరకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, తదుపరి పర్వాలేదు. అదేవిధంగా ఇంటా బయట కూడా వాగ్వివాదాలు గట్టిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళతోటి గొడవలు అయిపోతూ ఉంటాయి, బయట వాళ్ళతోటి గొడవలు అయిపోతూ ఉంటాయి. అష్టమ కుజుని వలన ఈ యొక్క లోటు అనేది కనిపిస్తూ ఉంటుంది. మనం ఏ విధంగా మాట్లాడినా సరే అవతల వాళ్ళు అర్థాన్ని అపార్థాలు చేసుకొని మనల్ని విమర్శించి, ఆ విమర్శలు మళ్ళీ మనకు వినిపించి, మనకు తెలియకుండా మనల్ని మానసికంగా కృంగదీయడానికి, మానసిక ప్రశాంతతని భగ్నం చేయడానికి చాలా చాలా ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతాయని చెప్పొచ్చు. ఆ విషయాలన్నీ పక్కన పెట్టినట్లయితే కనుక ముఖ్యమైన విషయం ఏమిటంటే నిదానంగా సాగాలి, నిదానమే ప్రధానము అనేటటువంటి స్లోగన్ గుర్తు చేసుకొని ఆవేశపడకుండా ఉంటే చాలండి. అంతకంటే ఇంకేం అక్కర్లా. బళ్ళు నడిపేటప్పుడు, స్కూటర్లు నడిపేటప్పుడు, లేకపోతే కార్లు నడిపేటప్పుడు కొంచెం తొందరగా బయలుదేరండి, సేఫ్గా చేరండి. అంతేగాని మనం కంగారుగా వెళ్ళి దేనికన్నా మనం ఇంజరీలు చేసుకునేటటువంటి కార్యక్రమాలకి పోబోకండి. అష్టమకుజుడు ఏదైనా సరే రక్తం కళ్ళ చూస్తూ ఉంటాడు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తదుపరి చూసినట్లయితే కనుక అధికారుల నుండి చిన్న తరహా అంటే ఏదైనా పై అధికారులు చిన్న తరహాగా
ఏదైనా మనల్ని మెచ్చుకున్నారనుకోండి, అదండి సాటి ఉద్యోగులతోటి మీటింగ్ పెట్టి, ఆయన నన్ను మెచ్చుకున్నాడు, నా భుజం మీద చెయ్యేసి శభాష్ అన్నాడు అనేసి మీరు విపరీతంగా బోల్డ్గా ఉన్న విషయాలని చెప్పినట్లయితే అసూయ, ఈర్ష్య, ద్వేషాలకి గురవుతారు. అందువల్ల గుట్టుగా ఉండడం కూడా మీకు చాలా చాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తదుపరి చూసినట్లయితే గనక అవసరాలకి సరిపడా ఆదాయం అయితే ఉంటుందండి. డబ్బు విషయంలో ఏం లోటు లేదు సుమా. అవసరానికి, ఆదాయానికి రెండింటికి తక్కెడతో చూసేయచ్చు, ఏం పర్వాలేదు. అదేవిధంగా ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ గత కాలంలో మనం చిన్న చిన్న ఇబ్బందులు పడి ఉన్నాం కదా! అలాంటి ఇబ్బందులన్నీ కూడా దూరమయ్యి అన్ని విషయాలు సజావుగా ముందుకు వెళ్ళిపోతాయి. వ్యాపారంలో కూడా లాభదాయకంగానే ఉంటుంది. అదేవిధంగా వృత్తుల్లో కూడా జయం కలుగుతుంది. యాతావాత చెప్పాలంటే అన్ని విషయాల్లోని కూడా, అన్ని రంగాల్లోని కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మే నెల చాలా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. చెప్పాలంటే 15వ తారీఖు వరకు ఒక ఎత్తు, 15 తరువాత ఇంకాస్త కాస్త మార్గం శుభదాయకం అవుతుంది. శుభకార్యాల నిమిత్తం మీరు చేసే ఆలోచనలు ఒక కొలుక్కొస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేయండి. తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఏంటంటే గనక విద్యార్థులకి మంచి కాలేజీలో సీటు కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా కలిసొస్తాయి. విదేశాల్లో చదివించాలి అనే మీ కోరిక, మీ ప్రయత్నాలు కూడా 18వ తారీఖు దాటిన తర్వాత గట్టి ప్రయత్నం చేయండి, విజయం కలుగుతుంది. ఎందుకంటే మూడో ఇంటికి వచ్చేస్తున్నాడు ఆయన, ఎవరు? రాహువు. అందువల్ల సర్వత్ర విజయం లభేత్. ప్రతిరోజు కూడా ఓం దుం దుర్గాయ నమః, కాత్యాయనాయ విద్మహే, కన్యకుమార ధీమహి, తన్నో దుర్గి ప్రచోదయాత్ అని దుర్గామాతని పూజించి కొంచెం కుంకుమ ధారణ చేసి మీరు బయటకు బయలుదేరి వెళ్ళండి. అదే కాకుండా ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక దీపారాధన ప్రొద్దుట సాయంత్రం పెట్టడం. అదేవిధంగా ఎవరికైనా పేదవాళ్ళకి శుక్రవారం పూట మనకి ఇంట్లో ఆడవాళ్ళ చేత గాజులు, పసుపు, కుంకుమ, ఆ తర్వాత తాంబూలం 6 ముత్తైదులకు దానం ఇప్పించడం. అదేవిధంగా శుక్రవారం పూట బొబ్బర్లు ఎవరికైనా దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం అభివృద్ధి అవుతుంది.